విత్ తేజ. సో ఎలా అయితే మనం కోరుకుంటున్నామో, ఎలా అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ ఫన్ టైమింగ్ తో మామూలుగా కాదు, రామ్ సత్యనారాయణ గారు అద్దరు పెట్టేశారు అనమాట, అలియాస్ రవితేజ గారు. సో మరి మరింత మాట్లాడుతున్నాం. దానికంటే ముందు మనం ప్రోమోస్ చూసేద్దాం. ప్రోమోస్ ఇన్ ది స్క్రీన్. నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మొన్న విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అవడం, అలానే నిన్న విడుదలైన భరత మహాశయుకి విజ్ఞప్తి బ్లాక్ బస్టర్ అవడం, ఈ రెండు సినిమాల్లో నా పాట ఉండడం, ఇంతకన్నా గొప్ప సంక్రాంతి ఏముంటుందండి కళాకారులకైనా. సో దీనికి ముఖ్యంగా మా టీమ్స్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో టీమ్స్ అన్న గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మనకి ఎలా అయితే రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఎలా అయితే ఒక రెఫరెన్స్ బుక్, ఒక ఇన్స్పిరేషన్, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక కంటిన్యూస్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ తో తన కృషిని మాత్రమే నమ్ముతుంది. ఈ రోజు ఈ సంక్రాంతి బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన జర్నీని నేను నా ఫస్ట్ నుంచి నేను ఉన్నాను ఆయనకు. అండ్ ఇవాళ అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా. అండ్ లవ్ యూ టీమ్స్ అన్న, నా జర్నీ ఎప్పుడు ఇలానే ఇంకా ఎన్నెన్నో మంచి సినిమా, మంచి పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కిషోర్ తిరుమల సార్ ఇంత సెన్సిటివ్ పాయింట్ ని ఒక 2 hours 15 minutes లెంత్ లో అసలు ఎక్కడ బోర్ రాకుండా అంత సెన్సిబుల్ గా హ్యాండిల్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా అసలు ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వను. ఆ సినిమా నవ్వుతూనే ఉన్నారు నేను థియేటర్ లో చూస్తున్నప్పుడు. సో ఇట్స్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి పక్క సంక్రాంతి బొమ్మ ఇది. అండ్ సుధాకర్ గారు లవ్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అసలు ఏ ఫ్రేమ్ చేసినా అంత రిచ్ గా ఉంది. సో ఇంత అభిరుచితో మీరు నిర్మించిన అండ్ ఈ సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఫీస్ట్ ఈ మూవీ అందరికి, రవితేజ గారి ఫ్యాన్స్ అందరికి ముఖ్యంగా. అండ్ ఈ సినిమాలో ఆశిపేద సొగసుకి జగదాన సోదరిన ఒక సాంగ్ పాడించారు నాతో. అది శ్రీనాథ్ గారు రాసిన పద్యం. అక్కడ ఆ సాంగ్ పెట్టాలన్న సచ్ నోవెల్ థాట్ కిషోర్ గారు ఉన్న పోయిటిక్ సెన్స్ అంతా తెలుస్తుంటుంది. అండ్ అలానే నేను రాసిన టైటిల్ సాంగ్ వచ్చి ఒక 2 ఫేవరెట్ లైన్స్ పాడేసి ముగించేస్తాను. బాగా అందించిన తిరుమలలో తప్పిపోయి చిక్కట్లేదా త్రోవా, ఇది నీ పరిహాకయ ఇలగతున్న ఫులియా వంగారం కాటేసాకయ్య వారం కాటేసిందయ్యా భర్త మహాశయ ఎంత పని చేశావయ్యా తప్పదు శృతిలయ అడ్డంగా బుక్కయ్యా అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ సంక్రాంతికి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు మా సినిమాకి. కిషోర్ గారితో ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రావెల్ అయ్యి ఈ సినిమా డెవలప్ చేశాను. దిస్ ఈస్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ అస్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అండి కిషోర్ గారు. అండ్ సుధాకర్ గారికి, టీమ్ అందరికి, హీరో గారికి అందరికీ థ్యాంక్స్. ఎందుకన్నా ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రమోషన్ బాగా ముందుకు తీసుకెళ్ళిపోయి మీకు ప్రశ్నకు ఆన్సర్ తెలుసా? ఏంటని చెప్పండి. కిషోర్ తిరుమల గారు ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. సో మీ పాత్ర మీరు పోషించారు కానీ మేము ఆ పాట వేస్తాం, దాన్ని మీరు కూడా స్టెప్ అయ్యి ఇప్పటి నుంచి తీసుకెళ్లే బాధ్యత మీరు. ప్రతిసారి ఆయన ఓకే 1 second. మా ఈ భక్త మహాశయ విజ్ఞప్తి సంబంధం ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లాగే నాకు ఈ సినిమాలో పాటైనందుకు మా ఈ అవకాశం హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ త్రిమి కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్టులు ఆస్పై గారికి, గోకుల్ గారికి, మిగిలిన టెక్నీషియన్ ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు ప్రసాద్ మౌలి గారు డిఓపిగా మేము చాలా బాగా చేసాం. బట్ ఇందులో కొంచెం గొప్పగా ట్రై చేసాం, చాలా బాగా వచ్చింది. అందరూ చెప్తున్నారు, అందరూ చూసి చెప్తున్నారు. సో చాలా చాలా హ్యాపీ ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు భాషకు అందరికీ పేరు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, నమస్కారం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రవితేజ గారికి థ్యాంక్ యూ, సుధాకర్ గారికి, కిషోర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇచ్చిన మాకు ఆడియన్స్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాని ఈ సంక్రాంతికి మరో హిట్ గా మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఫిలిం ఫిల్మ్స్ అన్నా అసలు అదరగొట్టే నాకు కూడా మీ జర్నీలో కంటిన్యూస్ గా సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఆ ప్రాసెస్ లో కార్తీక దీపం సాంగ్ తో in the theater దద్దరిల్లిపోయిందన్న మొత్తం. అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమాకి వస్తే డింపుల్ అండ్ ఆషిక విల్ లుక్ గ్రేట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ. కిషోర్ గారు చాలా థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సుధాకర్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ రవితేజ గారు ఇక్కడ మాస్ మహారాజా అని సినిమాలో ఆ మాస్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా ఈ కార్తీక దీపం సాంగ్ లో మీరు మాస్ మహారాజాను చూస్తారు. విత్ హిస్ డాన్స్ అండ్ విత్ హిస్ ఎనర్జీ అమేజింగ్ గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ మాస్టర్. మరి ఏంటి ఒక స్టెప్ వేసేసారు డైరెక్టర్ సార్ సార్, ఎవరు డాన్స్ చేయాలన్నా మీ పేరే మీరు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను కూడా ఇంత పెద్ద మూవీలో పార్ట్ చేసినందుకు, ఇంత పెద్ద సక్సెస్ లో నన్ను కూడా ఒక దగ్గర చేసినందుకు ముందుగా బీన్స్ గారికి, అలాగే సుధాకర్ గారికి అండ్ హోల్ టీకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కంగ్రాచులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఒక లైన్ మీరు పాడాల్సిన ఎక్స్ప్రెషన్ అర్థం కాలేదు. ఓకే ప్లీజ్. ఓకే, ఒక బీన్స్ గారు కూడా వచ్చాక పాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. దాన్ని కొంచెంసేపు హోల్డ్ చేద్దాం. ఓకే షూర్. స్పీచ్ ఇప్పుడు, పాట తర్వాత. ఇప్పుడు పవన్ గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్ట్ ప్రకాష్ గారు, కంగ్రాట్స్ సార్, ప్రసాద్ గారు అండ్ బీమ్స్ గారు, మొత్తం ఈ సంక్రాంతి అంతా మీరే సార్. అండ్ మా సైకియాట్రిస్ట్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది సార్. అండ్ ఆశివ గారు అండ్ డింపుల్ గారు, నిన్న ఆ సాంగ్స్ తప్పకి బ్రహ్మరాంబ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ క్రేజ్. అండ్ సుధాకర్ సార్, మీరు అన్నట్టే బిఎండబ్ల్యూ రైడ్ నిజంగానే అదిరిపోయింది సార్. మొత్తం ఆ రైడ్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గా రవితేజ ఫ్యాన్స్ అందరికీ ఆకు తిరిగిపోయింది సార్. ఒక వింటేజ్ రవితేజ గారిని తీసుకొచ్చారు మా కిషోర్ సార్ మళ్ళీ. అండ్ సునీల్ గారిని కూడా వింటేజ్ సునీల్ గారిని తీసుకొచ్చారు. అండ్ సార్ మీకు తెలుసో లేదో, మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ అవుతున్నాయి సార్. కేటీఎఫ్ అని చెప్పి ఒక అసోసియేషన్ స్టార్ట్ అయ్యింది సార్, కిషోర్ తిరుమల ఫ్యాన్స్ అసోసియేషన్ అని. దానికి ప్రెసిడెంట్ గా నేను చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఏమైనా డొనేషన్స్ కూడా మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే సేవా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాను. అండ్ సార్ సార్ అన్నట్టు సార్, కిషోర్ సార్ మీకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది సార్. అండ్ అంటే నేను దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే కొన్ని సాంగ్స్ అంటే మీరు పోయిటిక్ టచ్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ సాంగ్ కానీ లాస్ట్ లో ప్రశ్నలకు సమాధానం సాంగ్, దట్ ఈస్ యువర్ స్టైల్ సార్. అండ్ ఇండస్ట్రీలో అందరికీ ఒక వినడం ఏంటంటే, ఎవరైనా కథలు ఉంటే కిషోర్ సార్ కి చెప్పడం స్టార్ట్ చేయండి, నెక్స్ట్ హీరోగా ఆయన ట్రై చేస్తున్నారు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ కథలో మట్టికి ఒక డాన్స్ మూమెంట్స్, యాక్షన్ మూమెంట్స్ అన్ని ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ భక్త మహాశైలికి విజ్ఞప్తి, సో ప్రేక్షక మహాశైలికి విజ్ఞప్తి ఏంటంటే, మా భక్త మహాశైలికి విజ్ఞప్తి చూసి అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ భాను మాస్టర్ నిన్న బ్లాస్ట్ సార్ థియేటర్ లో ఈ సాంగ్ కి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో అండ్ నెక్స్ట్ సార్, నేను అన్నట్టే కిషోర్ తిరుమల ఫ్యాన్స్ అసోసియేషన్ నిజంగానే స్టార్ట్ అయింది. నేను బ్రహ్మరమ్మ నుంచి బయటికి రావడానికి అరగంట పట్టింది సార్ మాకు. అంటే మొత్తం ఫ్యాన్స్ అందరూ ఆగి కిషోర్ గారిని ఆపేసి, కొంతమంది అయితే ఆయనతో పాటు ఇంటికి కూడా వచ్చేస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.
సార్ పవన్ గారు ఇవాళ రేపు వాచ్ ఇలా కూడా వేసుకుంటున్నారా? ఏదో ఒకసారి చూపించండి, పని చూపించండి. అందరికీ నమస్కారం. ముందు రోజులో కూర్చున్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది. మంచి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతిగా ఈ సంక్రాంతి ఉంది. భక్త మహాశయుల విజ్ఞప్తి, ప్రేక్షక మహాశయులకు మా విజ్ఞప్తిని ఆలకించారు, మన్నించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. విడుదల సినిమాల్లో మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని పేరు తెచ్చుకుంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు. ఇట్స్ రైట్ దేర్, రవితేజస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ అనేసి. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ హీరోతోనే నాకు ఇంకొక బ్లాక్ బస్టర్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ నాకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఫస్ట్లీ యుల్ బీ మై, నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువర్ మై ఫస్ట్ హిట్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ యూ. అండ్ ఒక మాటలో చెప్పాలంటే పాటలు కానీ, తర్వాత నా క్యారెక్టర్ గురించి కానీ చాలా చెప్తున్నారు, చాలా రిలేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు చూసిన ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫై చేస్తుంది ఆ వేరియేషన్ గుర్తిస్తున్నందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే కామెడీ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నిటికీ ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. I have a small dialogue for Ravi sir. ఒక మనిషిని గుర్తుండిపోవాలంటే 100 రోజులు, ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు. ఒక్క రోజు చాలు. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషిని 100 రోజులు గుర్తుంటాయి. అలా చెమ్మగిల్లి ఆ ప్రజల గుండెల్లో నిండిపోయే ఆ మెరుపే ఒక పవర్. అతనే రవితేజ భూపతి రాజు. నేను ఆల్రెడీ సినిమాలో చెప్పినట్టే, నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలో రవితేజ లాగా ఉండాలి. రవి సార్, దిస్ ఈస్ యాజ్ అ ఫ్యాన్ టు యూ. అండ్ నాలాగే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ దే వెరీ వెరీ హ్యాపీ టుడే. సో ఐ సీ సో మచ్ ఆఫ్ లవ్ పాటలకి కానీ, మీ ప్రెజెన్స్ కి కానీ. ఇట్స్ అ సింగిల్ మ్యాన్ షో. మీరొక్కళ్ళే మొత్తం నడిపించారు. I feel really, really proud as a fan. Thank you so much. I'm part of this today. Thank you. And Ashika, so nice. We have a different bond altogether. It was really, really pleasure working with you. Thank you. Thank you. థ్యాంక్ యూ రింకు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రవి సార్ మీద ఉన్న అభిమానాన్ని మీరు ఆ డైలాగ్ గుర్తులో చెప్పండి. చాలా చాలా మంచిగా అనిపించింది. అందరికీ నమస్కారం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజు ఎగ్జాక్ట్లీ 2 years ago నాసామిరంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది, సంక్రాంతి బ్లాక్ బస్టర్. మళ్ళీ భక్త మహాశయులకు విజ్ఞప్తితో అవుతుంది. వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. నిన్న ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేసాము, దర్శనం అయ్యి వి వెంట్ టు ద థియేటర్స్. అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. అంటే మానస క్యారెక్టర్ పేరు అండ్ రవితేజ గారికి, బాలమణి పేరుకి దే ఆల్ కెప్ట్ cheering us. అప్పుడు వి ఫెల్ట్ ఓకే, ఇంత టైం మేము స్పెండ్ చేసి, ఇంత ఎఫర్ట్, హార్డ్ వర్క్ పెట్టి సినిమా చేసి ఫైనలీ ఆ రిజల్ట్స్ ని థియేటర్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నది చూస్తే ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్
రవితేజ సార్ సినిమాల్ని అంటే నాకు డెఫినెట్లీ యాక్షన్ సినిమా మాస్ సినిమాల్ని మేము చూసాము అండ్ హిస్ ఫెంటాస్టిక్ అట్ ఇట్. కానీ నాకు చాలా ఐ ఫీల్ హీఈస్ బెస్ట్ విత్ హిస్ కామిక్ టైమింగ్, ఆ కామెడీ సెన్స్, ఆ హ్యూమర్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ ద టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ విత్ ఫ్రమ్ రవితేజ సార్. అండ్ అది కిషోర్ సార్ రైటింగ్ లో ఇట్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. నేను కూడా ఐ మీన్ స్పాట్ లో ఉన్నప్పుడు చూస్తేనే యూస్ టు ఫీల్ ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది. బట్ విత్ ఎవ్రీథింగ్ యాడెడ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ లైక్ డెఫినెట్లీ అంత యాక్టివ్ గా, అంత చరిష్మాటిక్ గా రవితేజ సార్ has come out on screen, and it is so wonderful to see him act. It's so inspiring to be even casted alongside like a star like Reviteja sir. Thanks for the opportunity to play Manasa. Thanks for letting me dominate you as Manasa, a rebel character. I could play alongside Reviteja sir. So grateful. And Kishore Tirumala sir, I think ఇప్పుడు అందరికి తెలుసు ఎంత ఫన్ యాజ్ అ పర్సన్ హీ ఈస్. సో దట్ సేమ్ ఫన్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ టుడే. ఐ వాస్ టెల్లింగ్ హిమ్ యెస్టర్డే, అంటే మీతో మాట్లాడితే ఎంత ఫన్ అని ఫీల్ అవుతుందో అలాగే స్క్రీన్ మీద కూడా నేను మళ్ళీ అన్ని సీన్స్ డైలాగ్స్ తెలిస్తే కూడా మళ్ళీ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండ్ లాఫ్. I think that is something it's very rare as writers and directors to get that. So thank you so much for giving Manasa. I think Varalu character lo traditional getup lo nanu Nasaviram lo chusaru, కానీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో అంటే you have proved that Ashika can look modern, glamorous and at the same time అంత మంచి scenes lines నా కోసం రాసి you have made it for me. So thank you so much for that. I think mundu when 10 years ago Nenu Shalaja cinema songs movie chusi I used to, I mean enni saaru vinnano teliyadu a crazy feelings avani. But 10 years later to act with the director of that hit album, hit film, I think I'm blessed. Thank you so much, and more than anything you've been a great friend to me. Thank you so much sir, and I would love to work with you more. And Sudhakar sir, congratulations for this blockbuster. I think the passionate person you are, the producer you are, the screen మీద కనిపిస్తుంది. Congratulations on that. And Murli sir and all actors, I think they've all done so well. Nadi and Naku and Satya మధ్య ఉన్న సీన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో సత్యతో ఉన్న కంఫర్ట్ అంత బాగుంది, అండ్ ఇట్ ఇస్ వర్క్డ్ అవుట్ సో వెల్. విందా అండ్ మనసాస్ కెమిస్ట్రీ ఇస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో అది ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీమ్స్ గారి మ్యూజిక్ is like it is another add-on to the film. అంటే నేను ఎప్పుడో చూసాను ఇది రివ్యూస్ లో, మనశంకర వరప్రసాద్ లో నయనతార గారికి ఒక ఎలివేషన్ బిల్డప్ ఇస్తే ఇక్కడ ఆశిక ఇంట్రడక్షన్ అయినా ఏ సీన్స్ అయినా ఇట్ ఈస్ గివెన్ అనదర్ ఎలివేషన్ అని. సో ఐ థింక్ the contrast and the way you have elevated the scenes and also the songs is lovely. A song kuda any sari chusina it is never boring. So thanks for giving such wonderful songs. And Banu Master, I think pop song is another level in the film. Andru malli ettunaru pop song chuddaniki. Is choreography and the way of that and how Reviteja sir is done in the song is amazing, and I had lots of fun shooting for that song. Thank you master for the song. And andru ikkadunna andariki thank you. Prasad garu, every frame, all the actors look beautiful. Thank you for that. And Prakash production, like the whole set everything looks wonderful. Thank you sir. Thanks to everyone for making this a huge blockbuster. And inka andru vachi movie theaters lo chudandi, support cheyandi. Thank you. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ప్రతి సంక్రాంతికి రావాలి. అందరికీ నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఎప్పుడో మొదలుపెట్టిన ప్రయాణానికి ఇక్కడి దాకా రావడానికి మీరందరూ తోడున్నారు. నాకు తెలియదు చాలా మంది మీడియా మిత్రులు బీమ్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. చాలా మంది మీ అందరికి ప్రత్యేకంగా నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మందికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ వేదిక నుంచి. సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మందికి అవకాశాలు లేక, సినిమా పరిశ్రమలో చాలా మందికి సరైన భోజన వసతి కూడా లేక తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పేరు పొందాలని, పైకి రావాలని, జీవితంలో వెలుగు పొందాలని, అందరికంటే ముందుండాలని అందరు తాపత్రయపడతారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపుతున్న నిర్మాతలని, వాళ్ళందరి జీవితాలు వెలుగునిచ్చే ప్రయత్నంలో వాళ్ళందరినీ కనుక్కుంటున్న ప్రతి దర్శకుని మనం గౌరవిద్దాం. ఎందుకంటే చాలా మంది కడుపు నిండుతుందంటే ఒక నిర్మాత బాగుంటుంది నిండుతుంది, చాలా మందికి అవకాశాలు దొరుకుతున్నాయంటే ఒక దర్శకుడు బాగుంటుంది దొరుకుతాయి. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నేను అవకాశాలు పొంది ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్మి, ఇలాంటి దర్శకులు మమ్మల్ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైన విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక నిర్మాత నిలబడి ఉంటేనే మా లాంటి వాళ్ళందరికీ నిలబడతారు. కానీ వాళ్ళు బయట చూస్తుంటే ఒక నిర్మాత సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఒక దర్శకుడు ఏం ఆలోచిస్తే ఏం తీయాలో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చేసింది. అలాంటి స్థితిని కల్పిస్తున్న వ్యక్తులందరికీ, మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ సహకరించకపోతే ఎన్నో వేల మంది కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. మీరందరూ సహాయం చేయకపోతే, మీరందరూ దీనికి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎన్నో వేల మంది ఆశలు ఆవిర్చేసిన వాళ్ళు అవుతారు. విమర్శ ఉండొచ్చు, మీ నుంచి విమర్శ ఉండొచ్చు, మీ నుంచి మాకు ఒక సద్విమర్శ ఉంటే సంతోషిస్తాం. ఒక ప్రాజెక్టు మొదలవ్వడానికి, ఒక కథ సినిమా సెట్ ఎక్కడానికి, ఒక పాట బయటికి రావడానికి, అది హిట్ అవ్వడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు, దాని వెనకాల ఎంత బరువు, ఎంత ఇబ్బంది ఉంటుందో మోసిన నాకు తెలుసు కాబట్టి, ఆ కష్టాన్ని భరించిన వాడిగా నాకు తెలుసు కాబట్టి, నవమాసాలు మోసి బిడ్డను కనే ఒక తల్లికి ఆ పురిటి నొప్పి తెలుసు కాబట్టి, ఆ నొప్పి భరించిన వాడిగా మీ అందరికీ నాకు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించాలనో, ఎవరికి ఏదైనా సలహా ఇవ్వాలని చెప్పట్లేదు. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇవాళ 5 వేలు నా కడుపులో ఇలా నోట్లో వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరో. వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామని ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మీరు చేసే విమర్శ సద్విమర్శలా ఉంటే బాగుంటుంది, కానీ అది ఎలా ఉంటుందంటే చాలా తీసిపడేసే విధంగా, చాలా అంటే చాలా తీసిపడేసే విధంగా ఉంటుంది. అది సరైన పద్ధతి కాదని నాకు అనిపించింది. మీరందరూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి మనసును నొప్పించి ఉంటే ప్రేమతోనే దాన్ని క్షమించండి తప్ప దీన్ని కూడా విమర్శగా తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ మాట్లాడాల్సింది కిషోర్ తిరుమల సార్. నాకు తిరుపతి వెళ్ళే అవకాశం లేకుండానే ఆయన వచ్చేసారు తిరుపతి నుంచి. నేనేదో సరదాగా చెప్పట్లేదు. డే 1 నుంచి ఆయన ప్రతి విషయంలో, పాట విషయంలో, మ్యూజిక్ విషయంలో, సీన్ విషయంలో, ఎక్కడ ఏం కావాలో, నిజం చెప్పాలంటే నేను చేశాను ఈ సినిమా సంగీతం అనే దానికంటే కూడా నా వేలు పట్టుకుని ఆయన దిద్దించారు. ప్రతి సీన్కి, ప్రతి పాటకి, ప్రతి పదానికి ఆయన గర్వంగా చెప్పగలను. బికాస్ అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇన్నాళ్ళు ఎందుకు కలిసి పని చేయలేకపోయాను, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను అనుకునేవాడిని. బట్ ఈ రోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎవరికి తెలియదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, చాలా జ్వరం వచ్చింది. మీరు చూసారో లేదో, డాన్స్ వేశారని, ఆయన డాన్స్ చేస్తే వైరల్ అయిందని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన వైరల్ ఫిగర్ ఉండేప్పుడు. సో అక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే మాట్లాడడానికి కానీ, ఎవరి గురించి చెప్పడానికి కానీ ఇబ్బంది పడే సందర్భంలో కూడా వచ్చి సినిమా కోసం నిలబడి, సినిమా ఆడాలి, నిలబడాలి, ముందుకు వెళ్ళాలి అని ఆయన పడ్డ తాపత్రయం ఉంటుందో, ఆ తాపత్రయం ఈరోజు గెలుపు కారణం నేను బలంగా నమ్ముతున్నాను. రెండో విషయం, మొదటి వ్యక్తి కిషోర్ తిరుమల సార్ అయితే, మొట్టమొదటి వ్యక్తి మా సుధాకర్ సార్. ప్రతిరోజు వచ్చేవారు, వచ్చి ఆయనకు నచ్చింది ఏంటిది, ఎక్కడ మార్చాలి, ఏం మార్చాలి, ప్రతిదీ దగ్గర నుండి కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని నాకు సలహాలు, సూచనలు చేస్తూ, ప్రతి విషయంలోనూ ఒక సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ ఒక ముందుని నడిపించినటువంటి వ్యక్తి సుధాకర్ సార్. సుధాకర్ సార్, ఫస్ట్ టైం మీ బ్యానర్లో చేశాను, మళ్ళీ చేయాలనుకుంటున్నాను. మీకు అవకాశం ఉన్నప్పుడు నాకు చెప్పండి, నాకు అవకాశం వచ్చింది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా మ్యూజిక్ టీమ్ లో వస్తే చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి స్వాతి రెడ్డి గారు. అమ్మ మీకు మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. మీరు యూకేలో ఉంటారు, లండన్ లో ఉంటారు, మీరు చాలా బిజీగా ఉంటారు బిజినెస్ లో. బట్ నేను అడగగానే మీకు ఎప్పుడో నేను చేసిచ్చిన పాటని మీరు అడగగానే మీరు ఈ సినిమా కోసం రఘుదేవ్ సార్ కోసం మీరు ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా ఒకసారి అన్నా వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా ఆ వీడియోని మొత్తం ఆపేసి నేను ఈ సినిమాకు బాగుంటుందని చెప్పేసి మీరు అడగగానే మాకు ఈ పాట ఇచ్చారు. ఆ పాట ఈరోజు మీ వల్ల మీరు పాడటం వల్ల చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ పాటలు పాడినందుకు మాకు ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. అండ్ ఈ సినిమాలో పాట రాసిన దిలీప్ పవార్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సురేష్ గంగుల అండ్ మా రఘురామ్ అలియాస్ ఆర్ఆర్ ధ్రువం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను సార్, మన కాంబినేషన్ అని కాదు, మన కష్టం, మనం చూపించే ప్రేమ, మనం చూపించే ప్యాషన్ ఉంటుంది కదా, సో దానికి మనం మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పాలి. ఫైనల్ కాదు, నేను డింపుల్ హైతి గారి గురించి, ఆశ్రయ గారి గురించి చెప్పాలి. మీరిద్దరు థియేటర్లో చేసిన డాన్స్ కి, నాకు వచ్చిన వీడియోస్ కి నచ్చిన సోషల్ మీడియాలో ఉన్నాను. చాలా మందికి రిక్వెస్ట్ అండి, నేను ఎక్కడ ఉన్నాను నాకు ఏమీ తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి లేదా ఎవరైనా ఫోన్లో వీడియో ఎవరైనా పెడితే తప్ప నాకు చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప ఇది వర్కౌట్ అయింది, ఇది ఇదైంది అంటే నాకు తెలియదు. బట్ నాకు చాలా మంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది, ఆ వామవాయు షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్ చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు అది. అండ్ నా హీరో, మన హీరో, నా దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. నువ్వు మాట్లాడకు మీన్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఇప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్ లో ఒక స్పెషల్ గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మన శంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈ రోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. మీకు నేను ఏం చేశాను, ఏం పాటలు చేశాను, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కావాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదం నాకు మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుడు చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషిగా నిలబడి మాట్లాడుతున్నందుకు, మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డలైనందుకు, మీ మనిషినైనందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్. మీ ట్యూన్ ఎలా అయితే ఒక ఫ్లో లో కదా, ఓ రామ రామ సెల్లుబాయ సింగుబాయ, ఓ రామ రామ ముద్దు ముచ్చడంత పోయి ముద్ది పళ్ళు రాలిపోయి, వామ్మో వాయో వల్లెంకలో నేనే చూద్దు సల్లెంకలో, వామ్మో వాయో వల్లెంకలో నేనే చూద్దు సల్లెంకలో. మ్యూజిక్ స్టార్ట్. బయటికి చెప్తాను. ఎల్విస్ ని బయటకు తీసుకొస్తున్నారు సుధాకర్ గారు. ఓకే, కాన్సెప్ట్ ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చుని దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నాము. సో నేను థియేటర్స్ లో 3 విజిట్స్ చేశాను. సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% ఎక్కువ రీచ్ అయ్యాను. ఈ సినిమా చూస్తున్న సేపు అసలు మాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదు అనమాట. కంటిన్యూస్ గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్ హీరో గారు టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి స్పెయిన్ లో సత్య, తర్వాత త్రూ వెల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చారంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు, వాటితో మనకు సపోర్ట్ లాగా ఉంది క్యారెక్టర్. యాజ్గా పక్కన సత్య క్యారెక్టర్ ఏంటంటే
వాడు తప్పు చేసినా సరే వాడు ఆ డైలాగ్ కనెక్ట్ డైలాగ్ ఉంటుంది. మన అవసరం కోసం ఇంటిలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడు మీద భక్తులు కాదు మేడం. అంటే చేసేది చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్ ముందుకెళ్తా ఉంటుంది క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అండి, సో నాకు చాలా ఇష్టం అది కామెడీ టైమింగ్ ఉంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ బికాస్ సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ బ్యాక్. సో హిలేరియస్ ఆ క్యారెక్టర్ గా చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికి చాలా విధంగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేదుగా చేసేదంటారు. నాకు ఆయన వచ్చిన ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేసింది సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అదని చెప్పి నెగిటివ్ గా కాకుండా వాళ్ళని సరికి పాజిటివ్ గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒక తప్పు చేసినా సరే వాడు పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్ లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందులో స్టార్ ఆయన హోటల్ ఎపిసోడ్ లో. సో తర్వాత సార్ మళ్ళీ ఆర్టిస్ట్ రోహన్ వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడేక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడుతూ టెన్షన్ లో బాగా గర్భసించిన పోస్ట్ బాగా ఉంటుంది. అసలు థియేటర్ మొత్తం బ్లాస్ట్ నీ గర్భసించేంటారు. అంటే ఆ టెన్షన్ వాడు ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అని పక్కన పెట్టి. సో అలాగే తారక్ తున్నప్ప గెటప్ సీన్ చాలా మంచి అక్కడ క్రియేట్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీగా ట్రీట్ చేశారు. సో ఫుల్ ఫన్ రైట్. మామూలుగా నా సినిమాలు అందరూ ఉంటారు, ఈ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడటం అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 70 సార్లు ఉంటుంది సాంగ్ హిట్ కొట్టాలి. ఇదేంటి నేను నాకంటే కూడా ఎక్కువ నేను ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే నిజంగా 100% ఎక్కువ హిట్ కొట్టాలి సినిమా వ్యక్తి నేను. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరు తిట్టాలని ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే రియల్ బ్రదర్. తర్వాత బీన్స్ నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ఫుల్ గోస్ టు బీన్స్ ఉంది. ఎందుకంటే నేనేమి ఆ సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్ ఇలాంటి పాట చేద్దాం అనుకుంది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్ లో ఉన్న సాంగ్స్. సో క్రెడిట్ వస్తుంది, సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి సాంగ్ తీసుకున్నాం. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం అంతా బీమ్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్. ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్ నిన్న మన సీరియల్ డీజే సాంగ్ మార్నింగ్ లేదు గుర్తుడే గుర్తు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతులు తీసుకోతారు అనమాట. రవి గారు చేసిన ఆ కార్తీక్ తీసుకొచ్చి తిని అయితే ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా. అసలు అంటే ఫ్యామిలీ మూవీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మగలు మాస్ చేస్తాం, ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్. సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరూ ముగిసిపోయారు అసలు. సినిమా త్రూ అందరికి బాగా నచ్చింది. సో ఆశిక సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఇంతకుముందు తనకున్న ఇమేజ్ టోటల్ గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది. సో అంటే డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అని కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్ ఇవ్వగలదు, తను పర్సనల్ గా తీసుకుంటే నేను యాజ్ అన్ యాక్ట్రెస్ గా ఆయన అనుకుని ఇచ్చాడు కదా, అందుకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్ గా ఫిల్ చేసుకోవాలని ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు. సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఇప్పుడు దాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక లైఫ్ క్యారెక్టర్ చేయాలనేది తను కూడా విసారు. అసలు గ్లామర్ అలాగే కాకుండా నేను ప్యూర్ గా ఎలాగైతే కావాలో ట్రెడిషనల్ గా ట్రీట్ చేసి పర్ఫార్మ్ చేశారు. వెరీ గుడ్. అండ్ పవన్ నా పై మన ఇంటర్వ్యూ ఉన్నా నువ్వు హైలైట్ అవుతుంది. ఓకే, సో ఈ స్క్రిప్ట్ లో నాకు హెల్ప్ చేసిన పవన్, ఈ టైటిల్ ఇచ్చింది పవనే, భరతమాష వ్యక్తి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. తర్వాత స్క్రిప్ట్ లో త్రూ నాకు హెల్ప్ చేసిన వంశీ భరత్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వీళ్ళందరూ గుర్తి చాలా కూల్. నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడతారు పాపం, లోపల దాచుకుంటారు తప్ప
తర్వాత సతీష్ భద్ర తమిళ స్క్రిప్ట్ వర్క్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, శేఖర్ గారు, మహేష్, అందరికీ, రఘు ప్రొడక్షన్ టీమ్, రఘురామ్ మ్యూజిక్ సాంగ్ సూపర్. అందరికంటే ఇంకా వేరేగా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చరిత్ర గారు. నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడుతుంది, కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది నేచర్. అలాంటి టైంలో ఆయన ఫుల్ వెనకాల ఉంటే స్ట్రాంగ్గా నిలబెట్టి లేదు చేద్దాం నాతో పాటు ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుందని ఈ సినిమా కిషోర్ ఆయన పుట్టే వాళ్ళని బాగుంది సినిమా చేస్తాడు. నా తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా డైరెక్టర్గా కిషోర్ పుట్టుబడాలి అనే తప్పన ఎక్కువ ఉంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ 100% ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇప్పుడు కష్టం. నెక్స్ట్ సక్సెస్ మీట్లో దానికి తప్పు సార్ చేస్తాను నేను స్టేజ్ పెట్టుకుంటున్నాను. సో కొంచెం ప్రిపేర్ అవుతుంది సార్. ఓకే, ఈ స్క్రిప్ట్ ఇలా ఫామ్ అవడానికి అసలు మెయిన్ ఫస్ట్ ఈ పుట్టుక కలగడానికి కారణం రవి గారు. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నాకు వెంకటేశ్వర గారు మంచి పరిచయం. ఆయన ఇది ఒక చిన్న సినిమా సెకండ్ హ్యాండ్ చేసినప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మరి మాట్లాడారు. ఆయన దగ్గర బెస్ట్ కాబట్టి ఏంటంటే అవతల చిన్న పెద్ద స్నేహం అనమాట. ఎవరు ఒపీనియన్ వచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకొని మరి వాళ్ళు అప్రిషియేట్ చేసేదా ఆయనకి ఆయన ఉండలేదు. సో అప్పటి నుంచి నాకు వచ్చే మనం కలిసి వచ్చే కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం, గట్టిగా ఇది కుదిరింది. సో ఈరోజు మనం ఈ ఎస్పెషల్లీ షాపింగ్ మాల్స్ అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను అనమాట. సో ఆయన సపోర్ట్ లేకపోతే స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చేది గారు. ఇంత ఎవరి క్యారెక్టర్కి అంత స్క్రీన్ టైం రావడానికి కూడా ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేశారు. సో అన్నిటికీ హీరో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ రీజన్ రవితేజ గారు. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విత్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. తర్వాత మా హీరో గారికి, మా సినిమాలో చేసిన అందరూ యాక్టర్కి చాలా థ్యాంక్స్. మా సినిమా చేసిన టెక్నీషియన్ బీల్స్ గారు కానీ, మా మామయ్య గారు, ప్రకాష్ గారు, మా మాస్టర్ శేఖర్ మాస్టర్, బాలు మాస్టర్కి, మా పవన్కి, మా రైటర్ వంశీ, అందరికి చాలా థ్యాంక్స్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈసారి గట్టిగా ప్రిపేర్ చేస్తాను. ఇంకొక మంచి పార్టీ పెట్టుకుంటాం మీడియా వాళ్ళు. ముఖ్యంగా మా మీడియా చేసేందుకు చాలా థ్యాంక్స్. కొంతమంది నెగిటివ్ రాశారు, కానీ రివ్యూలు ఎన్ని పట్టించుకోకుండా ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్ నేను 2 సార్లు వెళ్ళాను రఘురామ థియేటర్కి. ఫ్యామిలీస్ లేడీస్ కానీ పిల్లలు పిచ్చేంజ్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడతారు, ఈసారి గట్టిగా మాట్లాడతారు. నెక్స్ట్ దాని పేరు వేస్తాను. టికెట్ రేట్లు అంటే అక్కడక్కడ కొన్ని సోషల్ మీడియాలో కొంచెం పెంచాలని వస్తుంది. ఇక్కడ వచ్చి మామూలుగా సింగిల్ స్క్రీన్ 175, మల్టీప్లెక్స్ అన్ని 200 ఉన్నాయి. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ 195, మల్టీప్లెక్స్ 250 రూపీస్ ఉన్నాయి. మీరేమంటే అపోహలు ఏం పెట్టుకోకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈసారి మళ్ళీ కలిసినప్పుడు ఇంకొక నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఒకటి మర్చిపోయాను, సారీ. రాంబాబు గారు కూడా అంటే ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా వర్క్ అనుకున్నది ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్రాపర్గా జరిగేది ఏంటంటే డే అండ్ నైట్ అనుకోవడం కష్టం. సో ఆయన పిల్లలు సంక్రాంతి పండుగ ఫ్యామిలీతో పండుగ ఎంజాయ్ చేయడం. సో హ్యాపీ సంక్రాంతి రాంబాబు గారు. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీరభద్రం. సో ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్లను సేమ్ వర్క్ చేసి డెలివరీ రావడానికి తమిళనాడు. అలాగే అశోక్, సురేష్, రాజేష్, సతీష్, తమిళ సతీష్, మరియా దాస్, అందరికీ కూడా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరిద్దరు వేరే మీదే ఉండండి. వీ హ్యావ్ స్పెషల్ వీడియో అన్నమాట ఒకటి, అది చూసేదా ఒకసారి నాతో పాటు.
సో హలో ఇక్కడ సార్ యా సినిమా చాలా మంచి హిట్ సార్. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయ్యి మీరు లేట్గా వచ్చినా కూడా మంచి బ్లాగ్ హిట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. సో ఈ మొత్తం అందరికీ ఎలా చేస్తున్నారు సార్? సార్ ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ 2 years ఏదైతే మనం అంటే ఈ రోజు కోసం కదా, ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి సెలబ్రేషన్ చేసినట్టు కదా, నాకు సినిమా రిలీజ్ చేస్తే చూడాలని. సో థియేటర్ ప్యాక్ జనాలు ఆ కామెడీ ఏం చేస్తుంటే దీనికోసమే నేను అనుకుంది. సో హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఇచ్చింది. యాక్చువల్లీ అంటే రవిదేవి ప్రతి సినిమా చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మిమ్మల్ని ఓ రేంజ్లో పోతున్నారు. ఆయన తీసుకుంటే కాల్ అయింది, ఇలా చేద్దామని ఆయన చెప్పిన దీన్ని బట్టి దాని మీద తీసుకెళ్ళి సత్య గారి అది సాంగ్ తీసేసారా? జాయిన్ చేస్తున్నాను, ఇవాళ జాయిన్ చేస్తాను. ఇవాళ రెండు సినిమాలు బ్లాగర్స్ మనిషిగా వదిలేసారు. ఈ రెండు తీసినప్పుడు టెన్షన్ ఉందా? ఎట్లా ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్స్ ఎలా అనిపిస్తుంది? అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు, బయట నుంచి ఏ ఒత్తిడి రానిచ్చేవాళ్ళు కాదు, అండ్ ఏం జరుగుతుందో అసలు నా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, తెలుసుకునేవాళ్ళు కాదనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే హై అవుతూ వస్తుంది, సో ఆ పని మీద తప్ప వేరే దాన్ని ఫోకస్ ఏం చేయలేదు. సో దానివల్ల నాకు ప్రెజర్ అనిపిస్తుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ పెట్టారు, సమ్మర్లో బ్లాక్ బస్టర్ ప్రతి రోజు వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఏదో మూడు బ్లాక్ బస్టర్ అంటే ఎలా ఉండబోతుంది సార్? ఎలా వస్తుంది? అవసరం వస్తుంది కిషోర్ గారు ఇక్కడండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ థియేటర్లోని సినిమాకి పడి నవ్వారు. థ్యాంక్ యూ విశేషం. కంగ్రాట్స్. ఎందుకంటే ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎలా రివీల్ చేస్తారని చెప్పి ఏకకాలం చేసిన ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస కార్యక్రమకి నేను మీకు చెప్పాను, 4 మందికి చెప్పించుకోవడం అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు, దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్ గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్లి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్ లో పనిచేసే దగ్గర నుంచి అన్ని వాడేసారు. యాక్చువల్లీ మాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇప్పుడు ఇన్స్టాలో అందులో వరకు నాకు ఇన్సిడెంట్ అవి తెలియదు. యాక్చువల్ కామెంట్స్ నేను సోషల్ మీడియాలో ఉంది. సో ఆ సోషల్ మీడియాలో కామెడీ పోస్ట్ అంటే పవన్ వర్క్ చేసింది, పవన్ భాషలు చెప్పి నేను తన బేసిక్గా ఫ్రెండ్ లో ఉంటాడు. సో ఇప్పుడున్న జనానికి అది కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే, సో ఆ దృష్టిలో తను వర్క్ చేయలేదు. ఓకే చెప్పండి. ఇందులో మార్పు రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కువ హట్ అయిన కనిపిస్తుంది. ఇంతమందికి అంటే నేనేమి కానీ నిద్రలేసుకోకపోతే 2 o'clock రివ్యూ చేసేది. ఎలా ఎందుకని చెప్పిందంటారా? ఏమన్నా దీని తప్ప వెనకేమన్నా కాంప్రస్ ఉందంటారా? సినిమా పెట్టేయాలని కాదు, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ చేసి ఎలా ఉందంటే అది ఇంపాక్ట్ పడుతుంది కదా. అలా చేయకుండా మీరు ఏంటి తీసుకోండి, కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయినా చేస్తే బెటర్ కదా. ఓకే కిషోర్ గారు అన్న థ్యాంక్స్ అన్న. రవితేజ గారికి సినిమాలో ఒక సీన్ పెట్టారు, యాక్షన్ సీన్స్ చేసి ఫ్యామిలీ ఇది కాన్షియస్ కాగా సినిమా సబ్జెక్ట్ లో నుంచి వచ్చిన సీనా, లేదంటే ముందే అనుకున్న స్క్రిప్ట్ చేశారు? లేదన్న, సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్ సిచ్యువేషన్ లో నీట్ లో ఉంటుంది. అంటే వస్తుంది ఇలా చేసేదా, సో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏం లేకుండా ఫైట్ అవుతుంది. సో మామూలుగా ఫైట్ ముందు కాన్సెప్ట్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా షూట్ చేయగలిగింది. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లో లో ఫైట్ లేదంటే నా డైలాగ్ మాత్రం అవుతుంది. చాలా సీన్స్ లో ఇంకో కొత్త పాటలు తీసుకున్నారు, అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయిన
ఇలాంటి మనోడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్ గా అలాంటి సీన్ చాలా ఎమోషనల్ గా చాలా విశ్వాసంగా తీస్తారు. మీరు చాలా సింపుల్ గా చెప్పేసి దాన్ని ఎలా అసలు ఏమో అంతకుముందే ఇది అంటున్నారా ఇంక వేరే వచ్చారు. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్ గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా పెళ్ళి అలా చార్జ్ చేయడం అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేస్తాం. అసలు చాలా క్యాజువల్ లోపల భయం ఏం చేస్తాం కంగారు ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తుంది. అది ఛాలెంజింగ్ గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుంది అనే దానివల్ల నాకు అంటే సీన్ రెగ్యులర్ గా ఉంది. ఆ బ్రేక్ చేసే విధానం పక్కన చెప్పాలని ఉద్దేశించుకొని దాన్ని మొత్తం అలా ఫీల్ చేశాను. మొన్న వచ్చిన అదే శంకర్ ప్రసాద్ బ్లాక్. సో దానిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడారు. భరత్ మహాశయ కూడా సూపర్ హిట్. దీనిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ ని వాడారు. ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్ గా రియాలిటీ అయినా లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి, ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి అది మీరే చేయడానికి నేను వర్క్ మాత్రమే చేశాను అంటే ఐడియా మాత్రం అందులో ఇందులో కిషోర్ గారు సునీల్ గారు కావాలని చేసేస్తాను. లేదు సునీల్ అని యాక్చువల్గా చిత్రనాథ ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ వచ్చి చిత్రనాథ. సో దాని ముందు సునీల్ మళ్ళీ నేను మళ్ళీ కామెడీలో చేయాలని కామెడీ సపోర్ట్ అంటే ఫస్ట్ చేసి చిత్రనాథ. అక్కడి నుంచి మళ్ళీ మాకు చిన్న ఫ్రెండ్షిప్ ఉన్నది. సో మళ్ళీ చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దివాసి సొంతం అంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఒకటి రాలేదు. అసలు ఆ డబ్బింగ్కి నిజంగానే 3 days తీసుకొని ప్రతి డైలాగ్ ఎలా చెప్తే కొన్ని మీకు షాపింగ్ మాల్ ఉంటుంది పద్మ పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరు ఉంటుంది. ఆ డబ్బింగ్ లో తెలియదు అడిగా మార్చారు దానికి మొత్తం వేయడంతా నవ్వారు. సో అంత ఎఫోర్ట్ పెట్టాను. సో లేకుండా మాకు చాలా ఫ్రెష్ గా ప్రజెంట్ చేశారు. అంటే రవితేజ గారు ఆన్ స్క్రీన్ మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ మ్యానేజర్స్ ఏం లేకుండా ప్రజెంట్ చేయగలిగారు. కాన్షియస్ గా తీసుకుని అంటే నాకు బేసిక్గా రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను బిహేవియర్ రాసుకుంటాను కదా. సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది వేరైతే అనుకుంటున్నావు నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నేను కూడా రాగేదానికి నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నాకు తెలియకుండా నేను ఒక ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసిన రాసుకుంటాను. వాళ్ళు ఇలా చెప్తారు, వాళ్ళు స్టోరీ దాన్ని చేస్తారు. ఇందులో మనం షూట్ చేసేటప్పుడు 2-3 సార్లు ఇలా 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 చెప్పేసి వెళ్ళిపోతుంది. రవి రాంబాబు ఏంటి వచ్చాడని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏంటి సార్ ఎందుకు రమ్మనుకుంటున్నాను ఆగాలి కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడాలి చేస్తున్నాడు. సో అట్లా మన ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా మీరు అంటే క్యారెక్టరైజేషన్స్ లో ఒక క్లియర్ కనిపించింది. అంటే మీ క్యారెక్టరైజేషన్ కొత్త పర్సెప్షన్ మార్చే విధంగా మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ వర్తమాన విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ రిలేటివ్ తీసుకునే అనిపిస్తుంది ఆశ్రయ గారు కానీ. సో కంప్లీట్ మోడర్న్ అప్రోచ్, కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ తీసుకుంది. ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అది చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇద్దరు చెప్పండి. సో మీరందరికీ వేరియేషన్ కనబడింది ఇందాక సార్ చెప్పినట్టు. సో మాట్లాడి నేను ఇంతకుముందు ఆల్రెడీ ప్లాన్ చేశాను వాట్ షీ ఫ్లేవర్స్ బిగినీ కానీ లేకపోతే టిపికలీ గ్లామ్ బాసీగా కనపడదు ఆల్రెడీ నేను చేశాను. అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు సేమ్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, లెట్స్ ట్రై అనుకుంటూ నాకు ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ షాట్ టుడే. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైట్ ఫర్ ఎ చేంజ్. ఎస్ అంటే కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్ మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను కానీ తెలుగులో ఇంతవరకు స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ కిషోర్ సార్ టు థింక్ ఆశికాయలు చేయాలనుకున్నదే ఆ చేంజ్ ఓవర్ బాగుంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్ కి మాత్రం కాదు,
థాట్ ప్రాసెస్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఆ రెబెల్ గా ఉండడం, క్యారెక్టర్ బిల్డర్ ఇది ఏం చేస్తుంది అనే, అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్ కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డర్ ఏముంది క్యారెక్టర్ కి సత్యతో ఉన్న కాంబినేషన్ అవన్నీ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రికీగా ఉంటుంది టు ట్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ టిపికల్ క్యారెక్టరైజేషన్ అవుతుంది, బట్ ఈ క్యారెక్టర్ ని చాలా స్వీట్ గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెబెల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ దాన్ని ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. ఇప్పుడు అన్ని స్క్రీన్స్ లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్, మనస క్యారెక్టర్ ని అండ్ హౌ గ్లామరస్లీ హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు అండ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అండ్ సార్ క్యారెక్టరైజేషన్ ని చాలా బాగా చేశారు. అంటే సంథింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అష్యూర్. Actually, continuation questions are there. ఇద్దరు హీరోయిన్స్ కి. సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఐ విల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇద్దరికి ఈక్వల్ గా అనిపించిందా ఆఫ్టర్ చూసిన తర్వాత? చేసినప్పుడు ఏమనుకున్నారు ఆఫ్టర్ వాచింగ్? వాట్ యు ఫీల్ యాక్చువల్లీ? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, కానీ when it comes to the three of us, మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఇదేం చేస్తుంది క్యారెక్టర్ బిల్డప్ కి, తర్వాత వన్స్ షీఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో there are few scenes with Ravi sir which shows the potential for the performer in me. So I think throughout I carry the characters. So I'm very very happy with the way this role is being portrayed to what I was offered. Difficult role chapter actually screen అవి చూస్తున్నసేపు ఆ సీరియల్ సాంగ్ సెక్షన్ ఏదైతుందో మేము చాలా ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేసాం. డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పార్ట్ అయితే బాగుంది అని మీకు ఏమైనా అనిపించింది? See, as an actor, through the film ఉండాలని అందరికీ అంటే మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది. సో దాట్ విల్ బి ఎనీ విచ్ వే. బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్. అంటే ఎంతసేపు హీరో గారు హస్బెండ్ బాలమణి ఉంది, బాలమణి ఉంది, ఎవ్రీ ద స్టోరీ రన్స్ అరౌండ్ హర్. సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ త్రూ ద ఫిల్మ్. సో అది నాకు చాలా నచ్చింది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ బాలమణి కోసం బాలమణికి భయపడుతుంటారని చెప్పడం, అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్ కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్, దేర్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి. అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిపికల్ గా ఇంట్లో యూనో టిపికల్ రోల్ అని అనుకుంటారు. బట్ ఐ థింక్ దిస్ మేక్స్ సమ్ డిఫరెన్స్. ఎస్ సూపర్. టీచర్ గారు సార్ యాక్చువల్లీ I'll say a very huge thank you from my side. ఎందుకంటే I have connected for many scenes అండి, పర్టికులర్గా బేలవరం పరమానంద మీద కావచ్చు అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు. అండ్ ఒకటి ఏంటంటే పెద్దల సాగు పాట కూడా పెట్టేసి బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్. అష్యూర్. మాసా కరెక్టర్లో చూడాలి యాక్టివిటీస్ చాలా సూపర్. పెద్దల చేశారు. అండ్ రవితేజ గారు ఎనర్జీని మ్యాచ్ చేయమంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేసారంటే అందులో ఆ వేవ్ కానీ స్నాప్ కానీ చాలా బాగుంటుంది. సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతున్నామా అని అనిపించిందా? అండ్ ఆయనతో పాటు డాన్స్ చేసినప్పుడు అసలు వాటర్ చాలా కష్టం అండి. అంటే సార్ ఉన్న ఎక్స్పీరియన్స్, సార్ ఉన్న ఈజ్ కంఫర్ట్, ఇలాంటి మాస్ సాంగ్స్ throughout carry the role. అంటే I had to put extra effort for sure. నేను చాలా సటిల్ గానే ఉంటాను, బట్ with him అంటే టు మ్యాచ్ డెఫినెట్లీ అది ఎక్స్ట్రా పెట్టాల్సిందే. సార్ ఎనర్జీ అన్యాచురల్. అండ్ నేను అప్పుడు చూసినప్పుడు కూడా ఓకే బాగా చేస్తున్నారా అనిపిస్తుంది. బట్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఐ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. అంటే when I saw especially serious songs,
ఈవెన్ దో నేను ఉన్నాను ఆ సాంగ్ లో, కానీ నేను సాంగ్ చూస్తున్నాను ద హోల్ టైం. అంటే ఆ ఎనర్జీ ఏముందో లైక్ డెఫినెట్లీ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ అదర్ ఆర్టిస్ట్ దేర్. ఇట్ ఈస్ జస్ట్ హిమ్. అంటే అందరూ డాన్సర్స్ ఉన్నారు, ఆల్ గర్ల్స్ ఆర్ లైక్ దేర్ ఇన్ ద సాంగ్. బట్ సార్ ఒకరిని చూడాలంటే ఆ ఎనర్జీ దట్ ఇస్ డిఫరెంట్ వైబ్ అండ్ ఇట్స్ ఓన్లీ హెరిటేజ్. సో డెవలప్మెంట్ గణేష్ లో ఒక సాంగ్ తో మీకు మీ డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సేమ్ క్వశ్చన్ మీరు చేయగలిగారు. సో ఏమనిపించవచ్చు రవితేజ గారితో? ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ అండ్ ఆయన ఎనర్జీ ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అండ్ లైక్ యూ సెడ్ సాంగ్స్ నాకు చాలా లక్కీ, నా కెరియర్ లో మంచి పాటలు పడ్డాయి నాకు. అండ్ దేర్ ఆర్ వైరల్ సాంగ్స్ ఆల్రెడీ. సో బీట్ కిలాడి, బీట్ గణేష్, బీట్ వర్తమాన్ సేవి, మంచి పాటలు. అండ్ ఆయన ఎనర్జీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వైబ్. సో అది అలా వర్క్ చేయడం చాలా లక్కీ. అండ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే. అండ్ ఇట్స్ యునానిమస్లీ మ్యాగ్నానిమస్. సో యా, డెఫినెట్ గా మ్యాచ్ చేయడం చాలా కష్టం అంతే. కిషోర్ గారు సార్ 15 years జర్నీ సార్. ఈ సినిమా ముందు వరకు నిన్న కిషోర్ గారు ఒకటి, ఈ సినిమాతో జనాలు తెలిసిన కిషోర్ ఇంకోటి. ఏంటి ఈ డిఫరెన్స్? ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్ గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు తీసుకున్నారు? అంటే హార్ట్ఫుల్ గా అనిపించింది నాకు. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ కానీ థియేటర్ ఒక రివిజన్స్ ఉండేది కదా ఈ సినిమా. నాకు ఒక ఇది ఇచ్చినారు. నేను అవుట్డోర్ లో ఎంత చేయలేదు, ఇంతమంది యాక్టర్స్ పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫన్ సినిమా చేయగలరు అని ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్ లోనూ యాక్టివ్గా ఉన్నాను. సార్ ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు ఇంత ఇదిగా లేవు. బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్ కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ కి ఎలా బ్రేకింగ్ ఎన్ని రోజులు వచ్చిందా, రాబోతుందా, ఎలా అసలు మా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది అంటే సండే మీరు ఈ ఫోక్ సాంగ్ పెట్టే ఆలోచన ఎవరిది? సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? వామవాయు. రెండోది పబ్బులో టాకింగ్ పెట్టామన్నారు. వామవాయు అవుతుంది వరకు దించారు. ఎందుకంటే ఆల్రెడీ హీరో గారికి చాలా సినిమా ట్రావెల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని సాంగ్స్ బాగున్నాయి అంటే పర్టికులర్ మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తాం అనుకోని. సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న సాంగ్ సారీ జరిగింది. సో టాకింగ్ తీర్మానం నేను అప్పటి నుంచి నా మైండ్లో తిరుగుతుంది. పప్పులో ఇలాంటి సాంగ్ చేస్తేనే ఉంటుంది కరెక్ట్ కుదిరింది అది ఉంటుంది. అనార్కలి యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్ అదే కథలో భాగం. బట్ త్రూ వెళ్ళేటప్పుడు అనార్కలి అంటే మళ్ళీ వైన్ సెన్సార్ దాని ప్లగ్ చేయాలి, అన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సైడ్కి మళ్ళీ తిరిగి సో అప్పుడు కవర్ చేసినప్పుడు ఇది చాలా బాగుంది. అన్నారు కదా అసలు తయారు చేయలేదండి అంటే చాలా కొత్తగా ఉంది. ఆ పార్టీ మ్యాచ్ నుంచి డిఫరెన్స్ ఏమంటుందా, లేకపోతే క్రికెట్ మ్యాచ్ నుంచి డిఫరెన్స్ తీసుకున్నారా? లేదు బేసిక్గా నేను అది వేరే సినిమా నేను అసిస్టెంట్ వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ చూసాను. అంటే కరెక్ట్ గా వాళ్ళ లుక్స్ వాళ్ళ బట్టి మనకి చుట్టూ ఉన్న మిగతా ముగ్గురు తెలుస్తుంది, సెన్స్ చేయగలిగింది ఆ బాడీ లాంగ్వేజ్. సో అది ఎప్పటి నుంచో నాకు చిన్న ఇష్టం అనమాట నవ్వుది. సో దాన్ని కరెక్ట్గా సినిమా క్యారెక్టర్ కూర్చుంది. సో క్రికెట్ కమెంట్రీ అనేది రాసేటప్పుడు దాన్ని ఇలాంటి సౌండ్ తెలియజేస్తే బాగుంటుందని చాలా సినిమా చూసిన వాళ్ళు అందరూ బయట చూసినాక స్పెయిన్ ఉంటుంది, అలా కామెంట్ అంత కనెక్ట్ చేయడం స్పెయిన్
అది స్టైల్ కథలోనే ఇప్పుడు మానస్ అనే క్యారెక్టర్ స్టైల్ అని బిల్డ్ చేసాం. సో ఆ క్యారెక్టర్ ఇచ్చే వాడు ఏంటంటే పెయిన్, అది నీట్గా వచ్చింది, అదే తెలియకుండా పెయినా అనేసి. కిషోర్ గారు చాలా మంది డైరెక్టర్స్ తన ఓన్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని సబ్జెక్ట్స్ గా మలుచుకుంటారు. ఈ సినిమా లైన్ మీరు అలా ఫేస్ చేశారు, దాన్ని నేను చేస్తున్నాను. ప్రస్తుతం ఆయన సార్ ఇప్పుడు జనరల్ గా ఆడియన్స్ థియేటర్స్ రావడం చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో టికెట్ ప్రైస్ హై చేయడం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే ఇబ్బంది ఉంటుందండి, కంపిటీషన్ లో వచ్చి టికెట్ రేట్లు హై చేయలేదండి. ఇక్కడ అసలు అప్లై కూడా చేయలేదు, టికెట్లు సంచుకున్న రేట్లు అప్లై కూడా చేయలేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న రేట్లు ఆంధ్రాలో అడిగారు అంతే. మామూలుగా ఇక్కడ మా సింగిల్ స్క్రీన్ 175 అండి, మల్టీప్లెక్స్ వచ్చి 200 రూపీస్ తెలంగాణలో, అక్కడ వచ్చి 195 రూపీస్ సింగిల్ స్క్రీన్, 250 మల్టీప్లెక్స్. సో ఇక్కడ హైక్ చేయకపోవడం అనేది అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ అంటే ఉంటుంది కదండి, కొన్ని అడ్వాంటేజ్. లాస్ట్ సార్ వర్తమాన విజ్ఞప్తి అనే కల్చర్ వచ్చినప్పుడు చాలా మంది రవిగా మీట్ అయిపోయింది, కొంత కాంట్రవర్సీ వచ్చి తర్వాత ఇప్పుడు సక్సెస్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వెన్షన్ సార్. అందులో టైటిల్ చెప్పినప్పుడు టైటిల్ సార్ అది చాలా రోజులు యాక్చువల్ డిస్కషన్ వచ్చింది. మనకి టీం ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, అన్ని వర్తమాన విజ్ఞప్తి అని అందుకు అందుకంటే టైటిల్ కొంచెం ఈజీగా క్యాచ్ సింగిల్ కూడా అయితే బాగుంటుంది. ఇవన్నీ ఇలాంటి టైటిల్ పెట్టుకుంటే ఇలాంటి డిస్కషన్ కామన్గా జరుగుతుంది. సో 1 month వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పి మేము అందరం కన్విన్స్ అయ్యి ఇలా బాగుంటుంది అని ఒక 1 month రన్ అయిన తర్వాత కాల్ తీసుకుంది. అప్పుడు హీరో అన్నారు కాల్ తీసుకోండి. లాస్ట్ లో కన్సల్టెంట్స్ 50 minutes అలా కట్ చేసి అంటే అది బాగా వర్కౌట్ అది మీకు టూర్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, కొంచెం ఇంకొక బిట్ కాదు ఇది టూర్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, బ్రేక్ ఎక్కువ పడుతుంది తీసుకొచ్చి. కిషోర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అక్కడ సో అంటే ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ చూస్తుంటే అంటే చిత్రబాయి గారు ఇవన్నీ ఎక్కువ ఇది కూడా 2 hours 20 minutes స్టార్ట్ అయింది. అంటే కొన్ని సినిమాలు బాగుంది ఎక్కువ రన్ అయిపోయింది అబ్బాయి ఆగిపోయింది. బట్ ఈ ఫిలిమ్స్ లో ఈ రన్ టైం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒకసారి అయిపోయిన తర్వాత చేసేది కొన్ని ముందు చిత్రలాగా 2 hours కరెక్ట్గా సినిమా అంటే ఏదైనా యాక్ట్ చేద్దాం ఒక షూట్ చేయడానికి లేదు, చేసేది కూడా లేదు. కొన్ని తీసిన తర్వాత మనకు అనిపిస్తుంది అది ఎక్కువ కూడా ఉండదు అనమాట. ఒక మ్యాక్స్ 7 minutes అలాంటి తీసేయడం తప్పిస్తే అంటే కావాలని ఇందులో చేయడం కాదు. ఆ టైంలో అందుకే అన్ని సింపుల్ ఇస్తారు, మన సింపుల్ లైన్స్ కదా, దాన్ని ఒక టైం కంటే మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్గా ఉండదు. సో అందుకని కథలో నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ ఉద్దేశంతో అలా లాక్ చేయడం. థ్యాంక్ యూ సార్. ఫన్ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్టింగ్ గా సీట్ ఇవన్నీ జరుగుతూ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఎలా క్లోజ్ చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు ఎలా అని అనుకున్నాము. సో ఈ క్లైమాక్స్ ని మీరు మీలో ఎలా కన్విన్స్ చేస్తున్నారు? అది ఎందుకంటే ఇంకా చాలా అనుకున్నారా లేదు, 2 వర్షన్స్ అనుకోండి దీన్ని సడన్ గా అప్పటిదాకా డ్రామాలోకి కొట్టినా కరెక్ట్ గా ఉండదు, క్లాసులు తిరిగినట్టు అలా కాకుండా అసలు తిరుగుండే హీరో క్యారెక్టర్ లో ఒక తెలియనట్టు ఉంది. సో ఎక్కడ ఈ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, ఇక్కడ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, బాగుంటుంది అని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, సో ఆ ఇన్నోసెన్స్ తో మనం హ్యూమరస్ గా ప్లే చేస్తాం. హ్యాపీగా వెళ్ళేటప్పుడు హ్యాపీ ఒక చిన్న స్మైల్ వెళ్తే బాగుంటుంది ఉద్దేశంతో అలా థింక్ చేస్తున్నాను. కిషోర్ సార్, సో మీ సినిమాల్లో కంప్లీట్ గా ఆన్ పాయింట్ డీసెంట్ ఇలా ఉంటాయి ప్రతి సినిమా, బట్ ఇందులో ఇంతమంది స్టార్ కమెడియన్స్ తీసుకోవడం వాట్ ఇస్ యువర్ టేక్ లిబర్టీ టు అంటే అంత కామెడీ జనరేషన్ ఎక్స్పెక్ట్ యువర్ ఫిల్మోగ్రఫీ. దిస్ ఇస్ హ్యూజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ లాస్ అందరు నవ్వుతూనే ఉన్నారు. అండ్ జెంటిల్ మ్యాన్స్ కామెడీ అని కూడా వినిపించచ్చు, ఎక్కువ మెన్నే కనెక్ట్ అయ్యారు కామెడీకి. సో హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఫీట్ అంటే లేదు, నేను కథ మొదలు పెట్టినప్పుడు నా టార్గెట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలి. సో
అది మైండ్ లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని పెట్టుకొని దాని కాస్టింగ్ చూస్ చేసుకున్నాం. సో టార్గెట్ అదే. సో కిషోర్ కంగ్రాచులేషన్స్ అండి, మూవీ చాలా బాగుంది. బట్ ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, సో చాలా వరకు బాలమణి గారి క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. బికాస్ ప్రతి ఒక్కరు అంటే వైఫ్ హస్బెండ్ వాళ్ళకి కావాలనుకుంటారు. బట్ మాన్సా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కానీ బట్ ఎండ్ అనేది ఇచ్చారు సరే, బట్ రామ్ చంద్ర గారు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి, అది క్లారిటీ ఇవ్వలేదు. నేను మానస చెప్పింది కదా లాస్ట్ లో, నాకు తనే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోవడం లేదు, నాకు బాధ వేసింది అలా చేసినప్పుడు. బట్ ఎప్పటికీ చావు కూడా లెక్క చేయలేదు. నా కోపం ఏం చేస్తుంటే తనని కాదు క్షమి వదిలేసింది. ఈఫ్ యువర్ సిచ్యువేషన్, మీరు కూడా రామ్ సత్య గారి సిచ్యువేషన్ లో ఉంటే మీరు చూస్ చేసుకుంటారు, ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అది సెకండ్, అది వేరే స్టోరీ. అది సో ఓకే, అంజలి చంద్రు ఓకే. లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు మదన ప్రకారం వెంకటేష్ గారు చేయాల్సిన సినిమా అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, నిజమా కాదా? అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే రవి గారికి వచ్చింది. వెంకటేష్ గారు ఆరాలు మీకు వ్యవహారం చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, యువర్ క్వశ్చన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి.